వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఒక క్లిక్ కొడితే మీకు ఒకవేళ టైప్ చేయడం తెలియకపోయినా హాయ్ అని నీకేం కావాలనో చెప్తే నీ పని చేసి తిరిగి నీకు ఆ పని అయిందని చెప్పడం నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ విషయంలో మీ అందరికీ ఒక అవగాహన రావాలి. నేను టెక్నాలజీ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాను. ఇక్కడే ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం నష్టపోయాం, రాష్ట్రం నష్టపోయింది. మీకు కూడా ఒకప్పుడు జీతాలు మొదటి తారీఖు రాకపోతే మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అడ్మినిస్ట్రేషన్ని స్ట్రీమ్లైన్ చేశాం, పరిపాలన ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏ పని జరిగినా మొదటి తారీఖు మీకు పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ ఇస్తానే టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చానో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో వచ్చేస్తుంది, ఫోన్లో ఎక్కడిచ్చాడు అవన్నీ వచ్చేస్తాయి. అది అయిన తర్వాత మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఇచ్చిన అధికారి గౌరవంగా చూశాడా, లేకుంటే ర్యాష్గా మాట్లాడా, లేకుంటే ఏమైనా లంచాలు అడిగాడా, ఇలాంటివన్నీ అడుగుతున్నా. అంటే దీని ఉద్దేశం చాలామంది బాగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నాం. ఎవరైతే సరిగా పని చేయరో వాళ్ళ దగ్గర పని చేయించడం ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యతని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 44 సర్వీసులు, ఒక ఉదాహరణ చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందని. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో రాష్ట్రం కంటే జిల్లా కంటే మీ నియోజకవర్గం బాగుంది. దానికి అభినందనలు, ఇక్కడే ఆఫీసర్లకి అభినందనలు. మొన్నే వరి ధాన్యాన్ని కొన్నారు, అది కూడా సమర్థవంతంగా ఈ నియోజకవర్గం నిర్వహించారు, దానికి కూడా అభినందనలు. డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి, ఇది కూడా బాగా ఇచ్చారు, దానికి కూడా అభినందనలు. ఇరిగేషన్ అంటే నీటి ఎద్దడి లేకుండా చేయడానికి అన్ని చెరువుల్లో రిజర్వాయర్లో నీళ్లు పెట్టి సకాలానికి నీళ్లు అందించారు. దానిలో చూస్తే మాత్రం జిల్లా కంటే ఇక్కడ తక్కువగా ఉన్నారు. ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, జిల్లాలో బెటర్గా ఉంది, ఇక్కడ సరిగా లేదు. ఇక్కడే ఆఫీసర్ నోట్ చేసుకోవాలి, మీరు నోట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా లేకపోతే కరెక్ట్ చేసుకోండి. దానికి అవసరమైతే పై అధికారులు దృష్టి తీసుకురండి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురండి. యూరియా అంతా కూడా జిల్లాలో పెద్ద ఇబ్బంది లేదు, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ చూస్తే బెటర్గా ఉన్నాయి. ఆర్ఓఆర్ ఇష్యూ చేయడంలో కొద్దిగా మైనస్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. శాండ్ విషయంలో జిల్లా కంటే ఇక్కడ మెరుగ్గా ఉంది, ఎందుకంటే స్వర్ణముఖి ఇక్కడే పోతుంది, ఇసుక ఉంది, ఇసుక తీసుకోవడం ఈజీ అయింది, దీనివల్ల మెరుగైన ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నిటికంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, కానీ ప్రజలు మీకు అనుకూలంగా ఓటు వేయలేదు కాబట్టి ఇక్కడ చాలా లోపాలున్నాయి రిజిస్ట్రేషన్లో. కలెక్టర్ కూడా చెప్తున్నా, మొన్నే ఆదేశాలు ఇచ్చా, డెఫినెట్గా దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఓటే కోరుతున్నా, ఒక్క రూపాయి అవినీతి ఉండడానికి వీలు లేదు, ఒక్క నిమిషం ఆలస్యం కావడానికి వీలు లేదు. ఈరోజు అన్ని ఆన్లైన్లో ఉన్నాయి. మీ బాధ్యత వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు టోకన్లు ఇచ్చి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ డీడ్ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించే బాధ్యత మీదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటివి ఎందుకంటే మన ప్రవర్తన మారాలి. నేను చెప్తున్నాను, మీరు చేయాలి, సహకరించాలి, నేను మీకు అండగా ఉంటా.
ఈ నెలలో మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలకు వచ్చాను, మళ్ళీ వస్తా. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టి ఏ అధికారి బాగా చేస్తే ఆయన్ని అభినందిస్తా, ఏ అధికారి బాగా చేయకపోతే ప్రజల్లోనే మిమ్మల్ని గురించి అడుగుతాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని వాళ్ళందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ సర్వీసెస్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మెరుగ్గా ఉన్నాయి జిల్లా కంటే. కాలేజ్ ఎడ్యుకేషన్ మెరుగ్గా ఉంది. వెహికల్ రిజిస్ట్రేషన్ పర్వాలేదు. అదే మరిగా మిడ్ డే మీల్స్ చిన్న లోపం ఉంది, తక్కువ రేటింగ్ ఉంది, కరెక్ట్ చేసుకోవాలి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అన్నా క్యాంటీన్ పర్వాలేదు, ఎందుకంటే స్టేట్ కంటే ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఓవరాల్గా పర్వాలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే కరెంటు విషయంలో ఇక్కడ ఆ డేటా రాలేదు, ఓకే. అదే మరి శాప్ విషయంలో అంత బాగా లేదు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే, జిల్లా కంటే. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కూడా కొద్దిగా మైనస్లో ఉన్నారు, 0.5%. గవర్నమెంట్ హాస్టల్ సర్వీసెస్ పిహెచ్సిస్ అన్ని కూడా మెరుగ్గా ఉన్నాయి. ఆడబిడ్డల పైన క్రైమ్ ఇందులో కొంచెం తక్కువ ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు అంగన్వాడీలో కొంత లోటు ఉంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అందులో కూడా కొంత లోటు ఉంది. ఇంకో పక్క గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అది కూడా కొంత లోటు ఉంది. దీపం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గంజాయి మీద యుద్ధం కొనసాగించాలి, అది కూడా కొంత లోపం ఉంది, ఇంకా తక్కువ ఉంది. ఇక్కడ సిఐ, ఎస్ఐ గుర్తుపెట్టుకోవాలి, డిఎస్పీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క పంచాయతీరాజ్ సర్వీసులు, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం, దాన్ని కాంపోస్ట్ కన్వర్ట్ చేయడంలో బలహీనంగా ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లు కూడా కొంచెం బలహీనంగా ఉంది. ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా బలహీనంగా ఉన్నారు. ఈరోజు ఇచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ రావాలి, హౌసింగ్ శ్రద్ధ పెట్టాలి. ఇల్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆ ఇల్లు కట్టే విధానం, వాళ్ళకు మెరుగైన వసతులు కల్పించే విధానం చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి చాలా బాగుంది, రియల్ టైంలో ఇస్తున్నారు. గ్రామాల్లో దారులన్నీ కూడా గుంతలు పడితే అవి రిపేర్ చేశాం. జిల్లా కంటే ఇక్కడ లోటుగా ఉంది, తక్కువగా ఉంది. వీధి దీపాలు కూడా అక్కడక్కడ రిపోర్టు సరిగా రాలేదు. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంత బాగా లేవు, దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఎఫ్ లైన్ బాగుంది. ఇంకో పక్క రీసర్వే బాగా ఉంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను రాబోయే రోజుల్లో ఒక ట్రాన్స్పరెంట్, ప్రజల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి ఆ సమాచారానికి అనుగుణంగా గవర్నమెంట్ రన్ చేస్తున్నాను. పార్టీలో కూడా ఇదే చేస్తున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విజయశ్రీ బాగా చేయకపోతే విజయశ్రీ బాగా పనిచేయలేదని మొహమాటమే లేదు, నిర్మోహమాటంగా చెప్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ప్రజాప్రతినిధులు, ఒక అధికార యంత్రాంగం, మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారం మనం పనిచేస్తే దానివల్ల నష్టం వస్తుంది. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఆ రోజు మీరందరూ కూడా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలని. ఆ నిర్ణయమే మన పాలిట సంజీవనిగా తయారైంది. కేంద్రం కూడా సహకరిస్తున్నారు. ఈరోజు కేంద్రం పూర్తిగా సహకరించకపోతే నేను ఎంత ఆలోచించినా, ఎంత అనుభవం ఉన్నా
ఎంత తెలివైన వాడినన్నా ఏమాత్రం డబ్బులు ఇంధనం లేకపోతే బండి కదలదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక విజ్ఞతో చేశారు, ఒక నిర్ణయం చేశారు, 94% గెలిపించారు.